చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారి ఆఫీస్కు రావడం జరిగింది. మేమందరము ఈరోజు గత వారం రోజుల నుండి కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారు మరియు డిప్యూటీ తహసీల్దారు మరియు ఇతర సిబ్బంది ఇక్కడ అందుబాటులో లేరు. ఇప్పటికీ బదిలీ అయిన స్థానంలో కొత్త ఎంఆర్ఓ కూడా ఇంతవరకు ఇక్కడ జాయిన్ కాలేదు. కావున ఇక్కడి చిగురుమామిడి మండల ప్రజలకు ప్రతి ఒక్క పనికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి 2 గంటలు 3 గంటలు 4 గంటలు నిరీక్షణ చేసి కూర్చుంటారు తప్ప ఇక్కడ ప్రజాపాలన అని చెప్పిన గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి చిగురుమామిడి మండలాన్ని వెలివేసిన మండలంగా మీరు చేస్తున్నారు. దయచేసి మీరు ఇక్కడి కలెక్టర్తో మాట్లాడి ఇక్కడ మాకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మీరు అధికారులను వెంటనే నియమించి మంచి పారదర్శక పాలన అందించాలని, మరి గతంలో ఎంఆర్ఓ మీద నిన్న కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా ఎంఆర్ఓ పోతే బాంబులు కలిసిరు. అంటే మీ నియోజకవర్గంలో అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారన్నది ప్రజలకు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నది. ఒక అధికారి పోతే సన్మానం చేయాలి తప్ప కానీ బాంబులు కాల్చిందంటే దాన్ని బట్టి మీ ప్రజాపాలన ఏ విధంగా ఉన్నదో ఈ మండలంలో అర్థమవుతుంది. గౌరవ మంత్రి గారు ఇప్పటికైనా అర్థం చేసుకొని మంచి అధికారులను నియమించి ప్రజలకు సేవ అందించాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ. గత 4 రోజుల నుండి చిగురుమామిడి మండల ప్రజలు బాధలు చూడలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేము ముఖ్య కార్యకర్తలం మరి ఏంటిది ఆఫీస్ ఏందనే పరిశీలన చేసే కొరకు ఇలా వీడికి వచ్చి చూస్తే ఎంఆర్ఓ సీటు ఖాళీ ఉంది. డీటీ గారి సీట్ అయితే 15 రోజులు అయిపోయింది. అసలు ఆయన ఎక్కడ వేండి ఏంటిది అనే దాని మీద సుత ప్రభుత్వం ఇడున్న ప్రజాప్రతినిధి కాబట్టి మరి ఎవరు సుత ఇక్కడ పట్టించుకొని ఈ మండలాన్నే నిజంగా ఇది మండలమా కాదా అనే ఆలోచన మరి మినిస్టర్ గారికి ఉందో లేదో తెలియదు మాకు. నిజంగా ఒకవేళ ఇక్కడ ప్రజలు ఉన్నారు చిగురుమామిడిలో వీడు ఒక ఆఫీస్ ఉన్నది అనే ఆలోచన ఒకవేళ ఉన్నట్టు అయ్యేది ఉంటే ఈ ఆఫీస్ ఈ రీతిలో ఉండేది కాదు. ఇక్కడ తెల్లారి లేతే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లు కట్టి మరి రిజిస్టర్ చేసుకొని మరి బుక్ చేసుకున్న సుధా పాపం నిన్నటి వరకు సుధా ఎదురు చూసి మరి ఇక్కడ పత్తా లేకుండా ఎవరు లేరనే ఆలోచనతో మరి రిజిస్టర్ చేసుకుంటూ సుధా వెళ్ళిపోయి మరి ఇది ఏంటిది అనే ఆలోచనలకు వచ్చి ఉన్నారు. అయ్యా మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అన్ని రకాల మంచి పాలన ఇచ్చినాం, ప్రజాపాలన అయిపోయింది మేము చేసింది అనేది సంబరాల వరకే కనిపిస్తుంది తప్ప మరి పనితిలో ఆ పని రీతే లేదు. ఆఫీసర్ సుధా ఎలాంటి ఆఫీసరు కనీసం ఈ చిగురుమామిడి మండలం మొన్న 2 నెలల కింద 2 నెలల కిందనే మరి ఈ మండలం స్టేట్మెంటు పత్రికా మిత్రులు బ్రహ్మాండంగా రాసిర్రు. మరి ఈ విధానం తెలిసిండి సుత కలెక్టర్ కానీ ఇక్కడ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి వారు సుత ఇక్కడ దీన్ని పట్టించుకోలే. మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేరు, వాళ్ళకి ఏం పొత్తుందో అది మాకు తెచ్చలేదు. మరి పత్రికలు సుత రాసే సుత దాని స్పందన లేదు. ఒక ఆఫీసర్ బదిలీ అయితే సన్మానంతో సాగనంపిన మండలం ఇది ఒక పేరున్న చిగురుమామిడి మండలం. అలాంటి మండలాన్ని మరి అక్కడ రాకుండా మరి అన్యాయంగా ఈ కాంగ్రెస్ పాలన అచ్చడం కానీ ఇక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది. లాభం అయితే ఎట్టి బస్సులో లేదు. వీడికి వచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న ప్రజలు ఏడ్చుకుంటూ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ తప్ప వాళ్ళ సంతోషంగా పోడు అసలే కత్తలేదు. మరి ఇక్కడ పొత్తేందో దీని కథ ఏందో కలెక్టర్ గారు దీని మీద ఖచ్చితంగా పరిశీలన చేసి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఎందుకు ఇలా పనిచేసిండు, డీటీ గారు ఎందుకు రాలేకపోతారు, ఇక్కడ ఉన్న అటెండర్స్ కావచ్చు ఎవరైనా ఇక్కడ పట్టించుకొని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి ఎన్నోసార్లు మరి చిగురుమామిడి మండలం నుంచి వార్తలు వచ్చినా అయ్యా మీరు ఆలోచన చేస్తలేరు కాబట్టి దీన్ని ఖచ్చితంగా స్పెషల్ కమిటీ వేసి ఈ చిగురుమామిడి మండలికి ఏమైంది, ఇక్కడ ఎందుకు అత్తలేరు ఆఫీసర్లు సెల్ ఫోన్లో ఫోటోలు పెట్టుమారు తప్ప ఇప్పటికి జైన్ అయినా టైం లేదు. మరి ప్రజలు రోజు చూసుకుంటూ పోతారు కాబట్టి కలెక్టర్ గారు దీని దాన్ని నిర్ణయం తీసుకోవాలని మరి మినిస్టర్ గారు చూతా ఇది మినిస్టర్ గారి మండలం మరి తన ఏం ఆలోచిస్తాడో తనకు వదిలిపెడతాం. మరి ఇంకా సరిపోకపోతే మేము దానికి ఏం చేయలేం. ప్రజల ప్రజాపాలన అని చెప్పుకుంటా నీ నోడ చెప్పినామయ్యా ప్రజలకు ఎక్కడ పాలన అయిందో ఒక్కసారికి ఎంఆర్ ఆఫీస్కి వచ్చి చూడండి ఆఫీసర్ ఎందుకు రాయారో చూడాలని మేము పొన్నం వారికి సవాల్గా చెప్తున్నాం. మీరు ఎందుకంటే మీకు ఇన్నిసార్లు అయిపోయినా మీరు పట్టించుకుంటారు కాబట్టి దయచేసి మినిస్టర్ గారు ఎంఆర్ఓ తహసీల్దార్ను 24 గంటల రేపు ఈ టైం వరకు కూర్చుండబెట్టకపోతే బాగుండేది. ప్రజలు ఆందోళన పడతారు. దయచేసి కలెక్టర్ గారు చూద్దా దీని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మరి ఆఫీసర్ దీన్ని పరిశీలన చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై సతీష్ బాబు, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు బీఆర్ఎస్ చిగురుమామిడి మండల పార్టీ
ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు సందర్శించిన సందర్భంగా ఎంఆర్ఓ గారి కుర్చీలో ఎంఆర్ఓ గారు లేరు, డిప్యూటీ తహసీల్దార్ కుర్చీలో డిప్యూటీ తహసీల్దార్ లేరు. ప్రజాపాలన అంటే అధికారులు లేని పాలన అయిపోయింది చిగురుమాడు మండలంలో. ఇప్పటికీ తహసీల్దారు బదిలీ అయి 5 రోజులు అవుతుంది. కొత్త తహసీల్దారు ఇప్పటి వరకు రాలేదు. డిప్యూటీ తహసీల్దార్ బదిలీ అయి దాదాపుగా నెల దాటింది. 2 నెలలు దాదాపుగా అవుతుంది. ఇప్పటి వరకు కూడా డిప్యూటీ తహసీల్దార్ లేరు. మండలంలోని ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెవెన్యూ విషయాలలో అనేక ప్రజా సమస్యలతో కూడుకున్న రెవెన్యూ వ్యవస్థ కాబట్టి తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దార్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇకపోతే మన ఈసారి తహసీల్దారు వ్యవహారంలో నిజంగా మండలంలో చాలామంది అంటున్నారు అవినీతి జరిగిందని. నిన్న ఒక పార్టీ కూడా ఈడ బాంబులు పేల్చి సంబరాలు చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. మేము పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తహసీల్దారు గారు ఇన్ని రోజులు చేసిన కార్యకలాపాలలో అవినీతి కనుక జరిగితే దీన్ని ప్రభుత్వం తక్షణమే విచారణ చేసి ఎలాంటి లావాదేవీలు జరిగినాయి, ఏమేమి అవినీతి జరిగినాయి, ఎందుకంటే అన్ని భూమికి సంబంధించిన లావాదేవీలు తహసీల్దార్ కార్యాలయంలో ఉంటాయి కాబట్టి వాటి మీద తక్షణమే విచారణ చేయాలి. ఎందుకంటే మండలం కోడే కూస్తుంది. ఈరోజు మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జరిగిందని కాబట్టి అది నిజ నిర్ధారణ చేసి ప్రభుత్వం తక్షణమే విచారణ చేసి దీనిపైన ఎంక్వైరీ కమిటీ కూడా వేసి విచారణ తక్షణమే కలెక్టర్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి, విచారణ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మంత్రి గారి నియోజకవర్గం ఇది. మంత్రి గారి నియోజకవర్గం అంటే అధికారులు తక్షణమే స్పందిస్తారన్న పేరు ఉంటుంది. కాకపోతే ఈ చిగురుమాడు మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారు చేసిన వ్యవహారాల్లో తక్షణమే మంత్రి గారు జోక్యం చేసుకుని విచారణ చేయవలసిందిగా మేము పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.